నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 17వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించి జిల్లా వ్యాప్తంగా సుమారు 4.77 లక్షల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి అక్కడికక్కడే మింగించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత తెలిపారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రక్తహీనత లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాయని చెప్పారు. 1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలు, యువత తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాకు సుమారు 5.07 లక్షల మాత్రలు అందాయని, అర్హులైన ప్రతి విద్యార్థి వాటిని వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, కేజీబీవీ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు సహా అన్ని విద్యాసంస్థల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈ మాత్రలు తీసుకోవడం ద్వారా రక్తహీనత, కడుపు నొప్పి, నీరసం, అలసట, పోషకాహార లోపం వంటి సమస్యలు తగ్గుతాయని వివరించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని డాక్టర్ అనిత కోరారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్బీఎస్కే డాక్టర్ శివరంజని, డిపిఎంఓ డాక్టర్ రవీంద్ర, డిఐఓ డాక్టర్ రామదాసు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేపు 17వ తారీఖున మనము నేషనల్ డీవార్మింగ్ డే అనేది జరుపుకోవటం జరుగుతుంది. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం వారి దిశానిర్దేశనం ప్రకారం మరియు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మన జిల్లా అంతట్లో 17వ తారీఖున అనగా మంగళవారం నాడు నేషనల్ డీవార్మింగ్ డేని మనము మన జిల్లాలో జరుపుతున్నాం. ఈ సందర్భంగా 1వ సంవత్సరం నుండి 19 సంవత్సరాల వరకు ప్రతి పిల్లలకి కూడా మనము ఈ డీవార్మింగ్కి సంబంధించి ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు మరియు నులిపురుగుల నివారణ కొరకు వాడతాము. సో ఈ మాస్గా అందరికీ ఒకే రోజు నులిపురుగుల నివారణ కొరకు మాత్రలు వేయటం వలన అందరిలో కూడా ఒకేసారి నులిపురుగులు నివారింపబడతాయి. మనం ప్రతి 6 నెలలకి ఒకసారి ఎందుకు వాడుతున్నామంటే ఈ 6 నెలల తర్వాత ఈ ఎగ్స్ అనేవి మళ్ళీ వార్మ్స్ అవుతాయి. వార్మ్స్ అయ్యి అడల్ట్ వార్మ్ అవ్వడానికి 6 నెలలు పడుతుంది. సో ఈ మనం వాడే నులిపురుగు మందు ఏదైతే ఉందో అది ఈ నులిపురుగు మీద పనిచేస్తుంది, కానీ ఎగ్స్ మీద వాటికి ఉండే షెల్ గట్టిగా ఉండటం వల్ల ఎగ్స్ మీద పనిచేయదు. మన పొట్టలో ఒకవేళ పొరపాటున ఎవరి పొట్టలైనా ఎగ్స్ ఆ టైం కుళ్ళిపోయాయి అనుకుంటే అవి మళ్ళీ 6 నెలల లోపల పురుగు అవుతుంది కాబట్టి అడల్ట్ వర్మ్ అవుతుంది కాబట్టి ఆ సైకిల్ని కంటిన్యూస్గా బ్రేక్ చేయడం కొరకు మనం ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ నేషనల్ డీవార్మింగ్ డే అనే దాన్ని మనము కొనసాగించడం జరుగుతుంది. సో నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మన గవర్నమెంట్ వారు మరియు మన జిల్లా కలెక్టర్ వారు ఎంతో మంచి ఉద్దేశంతో మనందరం ఆరోగ్యంగా ఉండాలి, పౌష్టికాహార లోపం లేకుండా ఉండాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో మరి గవర్నమెంట్ వారు ఉచితంగా అందజేస్తున్న ఈ నులిపురుగుల నివారణ దినోత్సవంలో ఇస్తున్న ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లను నిర్దేశించిన వారందరూ ఉపయోగించాలని కోరుతున్నాను. దామోదరం సంజీవయ్య నిరాడంబరతకు సామాజిక సంస్కరణకు నిలువుటద్దమని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె వినాయకం అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కె వినాయకం మాట్లాడుతూ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కష్టాలను అధిగమించి చదువు పూర్తి చేసిన సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 27 నెలలు సేవలు అందించారని తెలిపారు. 38 ఏళ్ల పిన్న వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన నిష్కలంక నాయకుడిని కొనియాడారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పారిశ్రామిక అభివృద్ధికి, ప్రభుత్వంలో తెలుగు వాడకానికి కృషి చేశారని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి అత్యంత నిజాయితీతో ప్రజాసేవ చేసిన నాయకుడిగా సంజీవయ్య చిరస్మరణీయులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్ బోనెల అప్పారావు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి తిరుమలరావు, తోట రాము, దండాసి రాంబాబు, రెల్లి సంఘం అధ్యక్షుడు అర్జీ కోటి, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. గుడి వీధిలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రంలో ఆదివారం వేకువజామున 3 గంటలకు ప్రథమార్చన సహిత పంచామృతాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమై అనంతరం భక్తులకు అభిషేకం, అర్చన, దర్శన భాగ్యం కల్పించనున్నారు. శనివారం పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ఆయన ఈవో సుకన్య, ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పాండ్రంకి దేవేంద్ర నాయుడు,
ఆలయ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం 20 రూపాయలు, 50 రూపాయల టికెట్ల క్యూ లైన్లతో పాటు వీఐపీ క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో దర్శనం జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఈవో తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా మహాన్యాసపూర్వక ఏకాదశ వార మహారుద్రాభిషేకం, 1,00,000 బిల్వార్చన, 200 కిలోల బియ్యంతో లింగాభరణం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించనున్నారు. లింగోద్భవ కాలం అనంతరం స్వామివారిని సప్త వాహనాలపై త్రివీధి ఉత్సవంగా తీసుకెళ్తారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ అర్చకులు కోరారు. తండెం వలసలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్ర మైదానంలో 3 రోజుల పాటు నిర్వహించిన జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 శుక్రవారం ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ ముఖ్య అతిథిగా, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 100 మీటర్లు, 400 మీటర్ల రిలే, టగ్ ఆఫ్ వార్ వంటి పోటీల ఫైనల్స్ను ప్రారంభించి ఆసక్తిగా వీక్షించారు. అనంతరం విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. 3 రోజుల పాటు జరిగిన పోటీల్లో శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ సబ్ డివిజన్లు, ఎస్టీఎఫ్, ఆర్మడ్ రిజర్వ్, జిల్లా పోలీస్ కార్యాలయం, హోంగార్డ్ విభాగాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆర్మడ్ రిజర్వ్ జట్టు ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. ఈ సందర్భంగా ఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, టీమ్ స్పిరిట్ను పెంపొందిస్తాయని చెప్పారు. ఒత్తిడితో కూడిన పోలీస్ విధుల్లో క్రీడలు కీలకమని, ఐక్యతతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గెలుపు ఓటముల కంటే పాల్గొనడమే ముఖ్యమని, క్రీడలు ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ముగింపులో క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమణ, డిఎస్పీలు, సిఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో రోడ్ల అనుసంధానానికి ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే గుండు శంకర్ చొరవతో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. అయ్యవారిపేట నుంచి పెద్దదల్లం, చిన్నదల్లం చెరువు మీదుగా శ్రీకాకుళం వరకు సుమారు 3.40 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ బీటీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టుకు దాదాపు 3 కోట్ల నిధులు కేటాయించారు. ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రోడ్డు పూర్తయితే శ్రీకాకుళం వెళ్లే భక్తులు, పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. పనుల పురోగతిని స్థానిక నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ నాణ్యతలో రాజీ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మవిశ్వాసమే విజయానికి కీలక మంత్రమని మిస్ సొగసరి ఆంధ్రప్రదేశ్ 2026 కిరీట గ్రహీత జ్యోత్స్న సీపానా పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన సీమా బ్యూటీ ఎక్స్పోలో జరిగిన అందాల పోటీల్లో ఆమె ఈ కిరీటాన్ని సొంతం చేసుకుని ప్రశంసలు అందుకున్నారు. ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఖుషీ గ్రాండ్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో సక్సెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఆర్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత సోర శ్రీనివాసరావు, డబ్బీరు వాసు మాట్లాడుతూ జ్యోత్స్న ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, ఆకర్షణీయమైన ప్రదర్శనతో విజేతగా నిలిచిందని అభినందించారు. ఆమె తల్లిదండ్రులు సేపాన మురళీకృష్ణ, సేపాన ఉమా మహేశ్వరికి మంచి పేరు తీసుకొచ్చిందని కొనియాడారు. జ్యోత్స్న నానమ్మ, సేపాన సీతారత్నం ఈ విజయాన్ని కుటుంబానికి గర్వకారణంగా అభివర్ణించారు. జ్యోత్స్న మాట్లాడుతూ తన సామర్థ్యాలపై నమ్మకం ఉంటే ఏ సవాల్నైనా ఎదుర్కొని విజయం సాధించవచ్చునని చెప్పారు. ఈ పోటీ కేవలం అందాలకే పరిమితం కాకుండా వ్యక్తిత్వం, సంస్కారం, ప్రవర్తనను ప్రతిబింబించే వేదిక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేపాన సూర్యనారాయణ, రామ, సీపాన రత్నాకర్, త్రివేణి, సీపాన వెంకటలక్ష్మి, సనపల నరేష్, హరిత, చింతాడ జగదీష్, ప్రభ, సీపాన రమణ, సీత, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను సైమా బ్యూటీ ఎక్స్పో వారు కండక్ట్ చేసిన మిస్ సొగసరి ఆంధ్రప్రదేశ్ 2026లోని 2025 నుండి వాటికి ఆడిషన్స్ జరుగుతుంటే అన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్లో వాటిలో షార్ట్ లిస్ట్ అయ్యి ఈ మధ్య జరిగిన మొన్న సండే, మండే, ట్యూస్డే 3 days కంటిన్యూస్గా మిస్ సొగసరి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2025 ఈవెంట్ అనేది డే అండ్ నైట్ సైమా బ్యూటీ ఎక్స్పో వారు కండక్ట్ చేశారు. ఆ ఈవెంట్కి ఆర్గనైజర్ మెయిన్ హెడ్ మోక్ష గారికి నా స్పెషల్ థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు, మా డిస్ట్రిక్ట్ నేమ్ మరింత ఆంధ్రప్రదేశ్ మొత్తం చేరుకునేలా చేసినందుకు. నేను గ్రాండ్ ఫినాలే రౌండ్లో కూడా నేను శ్రీకాకుళం జిల్లాకు చెందినానంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మన జిల్లా నుండి ఇటువంటి ప్రముఖమైన ప్రెస్టీజియస్ టైటిల్స్ బ్యూటీ ప్యాజెంట్స్లో కొట్టడం మొదటిసారిగా అందరూ ఫీల్ అయ్యి చాలా ఆశ్చర్యపోయారు. అండ్ నాకు చాలా గర్వకారంగా అనిపించింది మన జిల్లాని ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ విధంగా రిప్రజెంట్ చేయడం. మహాశివరాత్రి సందర్భంగా పాత శ్రీకాకుళం గ్రామదేవత పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 15వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ 6 గంటల వరకు ఏకాహ భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు శివజ్యోతి భక్త భజన బృందం సభ్యులు తెలిపారు.
ఈ మేరకు శనివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహాశివరాత్రికి సంబంధించి నిర్వహించనున్న ఉత్సవాలను గురించి తెలియజేశారు. ప్రతి సంవత్సరం కూడా శివజ్యోతి భక్త భజన బృందం ఆధ్వర్యంలో ఏకాహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తామని చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆలయ ఆవరణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. భక్తులెల్లరూ పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తిరువీధి మహోత్సవం కూడా జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో అప్పలరాజు స్వామి, మావూరు కుమారస్వామి, దేశెట్టి భాస్కర్రావు, వినయ్ భరద్వాజ్, సైరి, సింహాచలం, సూరి తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాలి మండలం జగన్నాథపురంలో కొండపేట లిఫ్టుకు మరమ్మతులు చేసి సాగునీరు అందించేలా ఐక్యంగా ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి హనుమంతు ఈశ్వరరావు పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లిఫ్ట్ పరిధిలోని గ్రామాల ప్రజలు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 7 పంచాయతీల్లోని 22 గ్రామాలకు చెందిన సుమారు 2500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన లిఫ్ట్ నాసిరకం పనుల వల్ల 2020 నుంచే పనిచేయక మూటపడిందని ఆరోపించారు. దీంతో రైతులు పంటలు పండించలేక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ ఇచ్చి 2 సంవత్సరాలు గడిచినా మరమ్మతులు చేపట్టకపోవడంపై ప్రశ్నించారు. కొండపేట లిఫ్ట్ పునరుద్ధరణ కోసం జలసాధన కమిటీ ఆధ్వర్యంలో ఐక్య పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి భగాతి వాసు, జలసాధన కమిటీ నాయకులు రెడ్డి లక్ష్మణరావు, సనపల నారాయణరావు, గుంట అప్పన్న, రొక్కం తులసీరావు, బాణల మురళీకృష్ణ, సనపల ఖజానా, తొప్పల సింహయ్య, గుంట కసపయ్య, గుంట అప్పలరాజు, గుంట లక్ష్మణరావు, సనపల నాగేశ్వరరావు, సనపల లంబోదర్, పాగోటి తవిటయ్య, వాన దిల్లేశ్వరరావు, యాళ్ల భాస్కర్రావు, తర అప్పన్న తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి ధరలోని శ్రీ రమ్మి తిరుమల ఆలయంలో ప్రతి శనివారం ముడుపు కట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానికి వచ్చిన భక్తుల నామగోత్రాల పేరిట అర్చకులు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణ స్వామివారి నామస్మరణతో మారుబ్రోగింది. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి శనివారం నిర్వహించే ముడుపు కార్యక్రమంతో భక్తుల కోరికలు తీరుతున్నాయనే విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. అదేవిధంగా నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అందరికీ ఆదర్శప్రాయుడని రాష్ట్ర విద్యా మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, టీడీపీ సీనియర్ నాయకులు పిఎంజే బాబు అన్నారు. నగరంలోని 7 రోడ్ల జంక్షన్ వద్ద ఉన్న సంజీవయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన నిరాడంబర జీవితం, ప్రజాసేవ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దామోదరం సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ గంజి అజ్రా, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, ప్రధాన విజయరాం, కటారి కమల, పోతల దుర్గారావు, ఎస్వి రమణమాదిగ, డి జాన్, తోట రాము, గోడెల అప్పారావు, డి గోవింద, సూర్యనారాయణ, దత్తి గోవింద, పాండ్రంకి తారక్, అజ్జి ఈశ్వరరావు, కిరణ్, ఆకుల కృష్ణ, సాయి, మణి, పీకే ఎంటర్టైన్మెంట్ సారథి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు శ్రీముఖలింగం, ఉమారద్ర కోటేశ్వర ఆలయం, రావివలస ఎండ్ల మల్లికార్జున ఆలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో భక్తుల దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. చరవాణి ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఉపవాస దీక్షలు చేసే భక్తుల కోసం త్రాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లపై అధికారులు మంత్రికి వివరాలు తెలియజేశారు. ఇంటర్మీడియట్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ సబ్లిందర్ పొడికర్ తెలిపారు. శుక్రవారం ఏపీ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొని జిల్లాలో పరీక్షల ఏర్పాట్లపై వివరించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కూడా పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు, ఫర్నిచర్, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షలు పారదర్శకంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ సేవల్లో సానుకూల ప్రజా దృక్పథం పెంపొందించడంతో పాటుగా ప్రజల దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో నిర్వహించనున్న పర్యావరణ కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్ను జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శనివారం తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. జిల్లాలో పచ్చదనం పెంపొందించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, శుభ్రమైన వాతావరణం కోసం ప్రజలు చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా శనివారం
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. అదనపు ఎస్పీ కేవీ రమణ సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ కుటుంబం నుంచి ఎదిగి ముఖ్యమంత్రిగా సేవలందించిన సంజీవయ్య సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత, నిజాయితీ ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శేషాద్రి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమానికి సమపాలనలో ప్రాధాన్యత కల్పించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు మార్గం సుగమం చేస్తాయని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లకు 13,000 కోట్లు కేటాయించడం శుభపరిణామని ఆయన అభివర్ణించారు. ఈ కేటాయింపులతో రాష్ట్ర అభివృద్ధి రెట్టింపు వేగంతో కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రీసర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించి రైతులకు పారదర్శక సేవలు అందించాలనే దిశగా పనిచేయాలని సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జోషిలా సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెవెన్యూ సర్వే అధికారులకు ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రీసర్వే అనంతరం గ్రామాల్లో తలెత్తుతున్న సమస్యలు, విస్తీర్ణ వ్యత్యాసాలను తక్షణమే సరిచేయాలని ఆదేశించారు. భూ రికార్డులు ఖచ్చితంగా ఉంటేనే రైతులకు ప్రభుత్వ పథకాలు వేగంగా అందుతాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్ఓలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఓబీసీ నూతన కమిటీలో భాగంగా శ్రీకాకుళానికి చెందిన సీనియర్ నాయకులు పసుపులేటి సురేష్ బాబు సింగ్ను విజయనగరం జిల్లా ఓబీసీ మోర్చా ఇన్ఛార్జిగా నియమించారు. రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంపై శ్రీకాకుళం జిల్లా బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేస్తారని సురేష్ బాబు సింగ్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలో ఆయన విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్ఎస్ఎల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చీపురపల్లి నియోజకవర్గ పరిశీలకులు సవలాపురపు వెంకటరమణ మాదిగ పాల్గొని మాట్లాడారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన తల్లి సంరక్షణలో చదువును కొనసాగించి అనంతరం ప్రభుత్వ ఉద్యోగం చేసి రాజకీయాలకు ప్రవేశించిన సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుమారు 2 ఏళ్లకు పైగా సేవలు అందించారని గుర్తు చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన తొలి దళిత నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మామిడి, జీడి పంటలు వేలాది మంది రైతులకు ప్రధాన ఆదాయ వనరులని జిల్లా ఉద్యాన అధికారి రత్నాల వరప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం పూత నుండి పిండి దశకు మారుతున్న సమయంలో శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడితో పాటు నాణ్యమైన పంట సాధ్యమవుతుందని సూచించారు. పోషక నిర్వహణ, నీటి యాజమాన్యం, సమగ్ర కీటక నియంత్రణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని చెప్పారు. టీ మస్కిటో, బూడిద తెగలు వంటి పురుగుల నివారణకు సూచించిన మందులను సకాలంలో వాడాలని, తోట పరిశుభ్రత పాటించాలని రైతులకు సూచించారు. స్థానిక ఉద్యాన అధికారుల సలహాతోనే మందులు వినియోగించాలని కోరారు. ఓట్స్తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఓట్స్ తినడం ద్వారా మలబద్ధకాన్ని అధిగమించవచ్చు. ఓట్స్లో లభించే ఫైబర్ ఈ సమస్య నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. ఓట్స్ తినడానికి రుచికరమైనవి మాత్రమే కాదు, అనేక రకాల పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది అనేక వ్యాధుల నుండి మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటున్నారా లేదా మీ చర్మం, జుట్టును మెరుగుపరచాలనుకుంటున్నారా? ఓట్స్ వాటన్నింటిలోనూ ప్రయోజనకరంగా ఉంటాయి. వాస్తవానికి ఓట్స్ ఒక రకమైన పల్స్. దీని శాస్త్రీయ నామం అవేనా సాటివా. ఇది పోయసీ కుటుంబానికి చెందినది. ఉదయం అల్పాహారంలో దీనిని తీసుకుంటే మీరు చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు. మీరు కూడా అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంటారు. ఓట్స్ కరిగే ఫైబర్ మంచి మూలం. ఇది గ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గించడానికి, ఇన్సులిన్ ప్రభావాన్ని సక్రియం చేయడానికి పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర మొత్తాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఓట్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఓట్స్లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ను తగ్గించడానికి కూడా పనిచేస్తుందని ఒక అధ్యయనం కనుగొంది. ఇది గుండె సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఓట్స్ వాడకం అధిక రక్తపోటు సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది కరిగే ఫైబర్ కలిగి ఉంటుంది. ఓట్స్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి చర్మానికి ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఓట్స్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను దూరంగా ఉంచుతాయి, మొటిమలను అనుమతించవు. జుట్టు పెరుగుదలకు సిలికాన్ సహాయపడుతుందని, ఓట్స్లో సిలికాన్ ఆమ్లం కనబడుతుందని ఒక పరిశోధనలో తేలింది. దీనికోసం జుట్టు పెరుగుదలకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఆలోచనల ఇనుప పంజరంలో బంగారు జీవితం కోసం చూడవద్దు. హృదయ విశ్వాసంతో సత్యవంతమైన జీవితాన్ని అన్వేషించు. లోతు లేని ప్రవాహాలు చెవులు పగిలే శబ్దం చేస్తాయి. లోతైన తపస్వీలు మౌనంగా బోధిస్తారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.